తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఆత్మల గురించి మాట్లాడతారండి, కానీ ఆత్మ ఎట్లా ఉన్నా సరే ఒకటే ఆత్మ అని చెప్తూ ఉంటారు. ఎంతమందిలో ఉన్నా ఆత్మ ఒక్కటే అనేది పరమాత్మని సూచిస్తూ చెప్తారు. కానీ అనేక రూపాలుగా ఉంటుంది, రూపాంతరాలు చెందుతూ ఉంటుంది, పలానా చోట ఉంటుంది, ఇక్కడ అక్కడ అని వివరిస్తూ ఉంటారు. అంటే అది నెగిటివ్ గానే చెప్పండి, పాజిటివ్ గానే, ఎలా అయినా కూడా. కానీ ఇది సాధ్యమా? అసలు అలా ఉంటుందా? ఆత్మ అంటే ఏంటమ్మా? అసలు ముందు ఒక శక్తి, అంతే. విధానం ఉంది. శక్తి సంబంధించిన ఆత్మ విధానాలు వేరు, తర్వాత చెప్పుకుందాం. ఆత్మ అంటే మనమే. మీరు ఒక ఆత్మే, నేను ఒక ఆత్మే, ఆయన ఒక ఆత్మే. అదేంటండి, మనం మనుషులం కదా, ఆత్మ అంటున్నా, మనల్ని ఆత్మ అంటారు ఏంటండి? మన లోపల ఆ జీవం ఉంది కాబట్టే మనం మాట్లాడుతున్నాం. ఆ జీవం వెళ్ళిపోతే మనల్ని శవం అంటారు. మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనల్ని ఇప్పుడు రకరకాలుగా పిలుస్తారు. ఆ లోపల ఏదైతే ఆత్మ అనేటువంటిది ఉన్నదో అది మనల్ని ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన మరుక్షణం మనల్ని ఏమంటారు? గొప్ప వాళ్ళకైతే పార్థివ శరీరం, పేదవాళ్ళకైతే శవం. అందులో కూడా మళ్ళీ పేర్లు, రకరకాల పేర్లు, గొప్ప పేర్లు, పేద పేర్లు, మధ్య ఇలా రూపాంతరాలుగా మాట్లాడుతూ ఉంటారు. శివం శవం. లోపల ఆయన ఉంటే శివం, ఆయన బయటికి వెళ్ళిపోతే శవం. అంటే ఆ ఆత్మ అనేటువంటిది మనమేన, ఎక్కడో ఏదో కాదు. మనం నిద్రపోతాం కదా, నిద్రపోయినప్పుడు మన చేతిలో కాలు కదులుతామా? కదలపలేం. స్థితిగా మనం ఇప్పుడు మనం ఈ చెయ్యి ఊపుతాం, ఈ చెయ్యి ఊపుతుంటాం. సడన్ గా ఇట్లా పెట్టిన చెయ్యి పడిపోయిందంటే ఏమో తింటూ ఆత్మ వెళ్ళిపోయినట్టే. అంటే ఆత్మ అంటే మనమే, వేరే ఏదీ లేదు. అది ప్రేతము కాదు, పిశాచము కాదు, భూతము కాదమ్మా. వాటిని తయారు చేస్తారు. అట్లా కాకపోతే తయారు చేస్తారు. అంటే ఎట్లా అంటే మనకు భగవద్గీతలో వాసాంసి జీర్ణాలని చెప్పి చెప్తారు. చినిగిపోయిన వస్త్రం మనం ఎలా అయితే వదిలేస్తామో, శిథిలమైనటువంటి జీవితాన్ని, శిథిలం అవుతుందన్న జీవితాన్ని, ఆ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వేరే వెళ్తుంది. దాని కొన్ని కర్తువులు, కర్మలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ చేసినప్పుడు ఆ ఆత్మ మరొక శరీరాన్ని చూసుకుంటుంది. అలా అది చక్రంలాగా రొటేషన్ అవుతూ ఉంటుంది. అయితే ఇందులో మనం కొన్ని మాటలు వింటుంటాం. మన పెద్దవాళ్ళు పుట్టగతం లేకుండా పోతావరా అని చెప్పి తిడుతూ ఉంటారు. ఆ పుట్టగతం లేకుండా పోవటం అంటే ఏమిటి అంటే, వీళ్ళు బలవన్ మరణాలు చేసుకుంటుంటారమ్మా. అంటే సూసైడ్ అనేటువంటి ఆత్మహత్యలు. అవి చేసుకున్నప్పుడు అవి ప్రేత రూపం విముచ్యత అని చెప్పి ఆ ప్రేత రూపం నుంచి బయటికి రాలేవు. అవి ఆ రాలేనప్పుడు తంత్ర ప్రయోగాలు చేసేటువంటి వారు కొన్ని ఆత్మల్ని బంధించేస్తారు. బంధించి వాళ్లకు కావాల్సిన ప్రతి పని వీటి చేత చేయించుకుంటూ ఉంటారు. ఇంకొకటి అది ప్రేత విధానం. అంటే ప్రేత రూపం విముచ్యత జల అంటే బ్రహ్మకల్పస్థ స్థాయిని దేవరూపిణి. అంటే మనిషి ఎప్పుడైతే కనుక చనిపోయినటువంటి, అంటే బలవన్ మరణాలు చనిపోయినప్పుడు దానికి విముక్తి అనేటువంటిది జరగకపోతే వెంటనే వాళ్ళు తంత్ర ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు క్షుద్ర ప్రయోగాలు చేస్తారు శ్మశానాల్లో. వాళ్ళు ఆత్మల్ని బంధిస్తారమ్మా, నిమ్మకాయలలో వాటిలో బంధిస్తారు. ఇకపోతే మూడవ విధానం ఏంటంటే, అగ్నిహోత్రంలో పడి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది నీటిలో కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది చనిపోయినట్టు కూడా తెలీదు, ఎలా ఉంటారు. ఈ కర్మకాండలు అనేటువంటివి జరగవు వాళ్ళకి అసలు. ఆ జరగనటువంటి వాళ్ళకి పుట్టగతులు అనేటువంటి వాళ్ళకు ఉండవమ్మా. అంటే ఈ ఒక్క ఆత్మ మరొక శరీరంలోకి వెళ్ళే అర్హతలు వాటికి ఉండవు. ఇంకా ఆత్మ అలానే ఉండిపోతుంది. ఉండినప్పుడు ఆలయాలలో కానీ ఎట్లా కానీ మనం జపాలు పూజలు చేస్తూ ఉంటాం కదా, మీరు గమనించారు ఎప్పుడైనా? దాదాపుగా 100కి 95% జపం చేసే వాళ్ళు ఆ మాల ఇట్లా లోపల కప్పేసుకొని బయటికి కనిపించకుండా చేస్తూ ఉంటారు. ఎక్కడో కొంతమంది రేరు బయటికి కనిపిస్తూ ఉంటాయి. అది ఎందుకు కనిపిస్తాయి అంటే, అక్కడ కూర్చుని నేను లోపల కూర్చుని మాల తిప్పుడు ఉంటే ఈయన జపం చేస్తున్నారా చేయట్లేదు మీకు ఒక అనుమానం వస్తుంది. ఆయన మేము జపం చేస్తున్నాం చూపించడం కోసం, వాళ్ళ కోసం చేస్తూ ఉంటాం. ఈ ఎప్పుడైతే మాల అనేటువంటిది బయటికి పెట్టి నువ్వు జపం చేస్తూ ఉంటావో, ఆ శక్తిని అవి స్వీకరించి తిరుగుతూ ఉంటాయి అక్కడ. వాటి యొక్క సమయం తీరే వరకు ఆ రూపం వాళ్ళకి విముచ్యత వెళ్ళిపోయేంత వరకు కూడా ఈ దేవాలయాలలో కొన్ని మంత్రాలు ఉంటాయమ్మా.
ఆ మంత్రము కొన్ని ఉచ్చైస్వరంగా చెప్పాలి, కొన్ని మానసికంగా మాత్రమే చెప్పుకోవాలి. మానసికంగా చెప్పవలసినటువంటి మంత్రం ఉచ్చైస్వరంగా చెప్తే అది మంత్రం వల్ల మరణ ప్రమాదం ఉంటుంది. అమ్మో, అందుకే నేను ఆలయాల్లో కూడా గమనించానండి, అప్పటిదాకా హై పిచ్ లో ఉంటుంది, మైక్ లో అంతా వినిపిస్తుంది, సడన్ గా లో వాయిస్ లో చెప్పేస్తారు. అంటే ఏ మంత్రం లోపల ఇందాక మీరు ఒక మాట అడిగారు, ఎవరైనా మంత్రాలు చదవవచ్చా అని చెప్పి. ఈ కారణం చేత ఎవరు చదవకూడదంటామమ్మా. ఏ మంత్రం ప్రాతస్సవరం, మాధ్యందినం, తృతీయం 3 విధానాలు ఉంటుంది మంత్రం. ఏ మంత్రం ఎలా అనుసరించాలి, ఎలా తగ్గించాలి, కొన్ని మనస్సులో మాత్రమే, అలా కాకుండా బయటికి చెప్పేస్తే అది మరణ మంత్రం. కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి దోషాలు, నెగిటివ్ అనేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో వాటిల్ని వీళ్ళ మీద ఎక్కువ శాతం పడకుండా, ఈ పుట్టగతులు లేకుండా పోతావురా అని చెప్పి పెద్దవాళ్ళు అంటుంటారు కదా, ఈ యొక్క చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలు ఆ రకంగా ఏడుస్తూ తిరుగుతుంటాయి. వారు దీని నుంచి వచ్చేటువంటి దాన్ని తీసుకొని ఏదో ఒక నాటికి మోక్షం చెందుతారు. అటువంటి వాళ్ళని కూడా కొంతమంది తాంత్రికులు పట్టుకొని మనుషుల మీద, అంటే ఇప్పుడు ఈ ఆత్మని వీడు ఎప్పుడైతే పట్టుకుంటాడో అది ఏ కారణం చేత చనిపోయిందో, ఎలా చనిపోయిందో అది తెలుస్తుంది, దాని కోరికలు ఏంటనే విషయం తెలుస్తాయి. సో తద్వారా వాడికి కావాల్సినటువంటి దీని ద్వారా, అందుకనే మనం నిజంగా అబద్ధం కూడా కదండి, కొన్నిసార్లు ఒక నీడ మనల్ని వెంటాడుతున్నట్టుగాను మనం ఇలా కూర్చుంటాము, ఈ పక్కన ఉన్న గ్లాసు అటు ఇటు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది, చూస్తే మన నార్మల్గానే ఉంటుంది, అది మనం భ్రమ అనుకుంటాం. కానీ కొంతమంది చేసేటువంటి ప్రక్రియలకు అవి మన వెంట పడుతూ ఉంటాయి. అట్లా అని చెప్పి అవి ఏమీ హింస పెట్టవండి మనల్ని, ఇబ్బంది. కానీ అవి మనకి శరీరానికి ఆపాదించినప్పుడు మనకు వాటి యొక్క బుద్ధి ఏర్పడుతుంది. అప్పటి వరకు మనం ఎంత మంచిగా ఉన్నా దాని యొక్క బుద్ధి ఏర్పడి వికృత చర్యలు మనం చేస్తూ ఉంటాం. తద్వారా వీడు ఇట్లా చేశాడు, ఇట్లా చేస్తున్నాడు అంటారు. మరి అవి బయటికి వెళ్ళిపోయినప్పుడు వీడికి పెద్దగా గుర్తుండవండి. ఈ మానసిక ఆవేదనతో మనిషిని సతమతమవుతూ ఉంటారు. ఇవి కేవలము కూడా మనం ఉన్న విధానాన్ని అనుసరించినప్పుడు శరీరంలోనే ఆపాదించి ఉంటుంది. ఏకైక సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏక, ఏకైవ విశ్వరూపిణి తస్మాదుచ్యతే నైక. అంటే ఏమైంది ఇక్కడ, ఆ శరీరంలో నుంచి ఆ ఆత్మ బయటకు వచ్చేసి సర్వత్ర వర్తతే, మళ్ళీ ఇదే ఆత్మ ఇంకొక శరీరంలోకి వెళ్తుంది, అదే ఆత్మ ఇంకొక శరీరంలోకి వెళ్తుంది. సర్వం ప్రతి ఒక్క శరీరంలోకి ఆ ఆత్మ తనకు సంబంధించినంత వరకు తనకు ఏదైతే సరిపడ శరీరం అక్కడ ఉద్భవిస్తుంది అనిపిస్తుందో ఆ శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది తనకు కావాల్సిన విధానంలో అన్ని, ఆ మనిషి పుట్టిన దగ్గర నుంచి కొన్ని మనం గమనిస్తూ ఉంటామమ్మా. చక్కటి సంస్కారవంతుని ఇంట్లో పుట్టిన వాళ్ళు కూడా సంస్కారహీనంగా ఉంటారు. తల్లి తండ్రి ఎదుటి మనిషికి కడుపు నింబందే వీళ్ళు అన్నం తినరు అనేటువంటి సంస్కారవంతుల్లో పుట్టినటువంటి కొంతమంది కూడా నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత, ఆ తల్లిదండ్రులను కొట్టి హింసించేటువంటి జన్మ ఇంట్లో వస్తుంటుంది. ఇవే వీటికి కారణాలు ఇవి. తద్వారా కొన్ని ఏమో శరీరక వ్యవస్థలో నానా రకాల చిత్రహింసలకి గురి చేసే ఇంట్లో కూడా ధర్మాత్ముడు జన్మిస్తూ ఉంటాడు. ఈ మనకు హిరణ్యకశిపుడి ఇంట్లో ప్రహ్లాదుడు జన్మించినట్టుగా ఇవి మనం గమనించుకోవాలమ్మా. ఏకైక సర్వత్ర వర్తతే, అక్కడి నుంచి వాడు చేసేటువంటి అకృత్యాలన్నీ కూడా సర్వత్ర వర్తతే, 10 మందిని నాశనం చేయడానికి, 10 మందిని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తుంటాయి. అలానే ఏకైక విశ్వరూపిణి తస్మాదుచ్యతే నైక. ఇవి ఎప్పుడైతే కనుక వాటికి ఈ ప్రేత రూపం అనేటువంటిది వెళ్ళిపోకుండా ఈ గాలిలో తిరుగుతూ పుట్టగతులు లేకుండా తిరిగేటువంటి విధానం ఉంటుందో వాటికి మోక్షం రావటం కోసం కొంతమంది ప్రత్యేకంగా వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద అని కాకుండా దేవాలయాల్లో కూర్చొని వేదపారాయణ చేసేస్తూ ఉంటారు ఒక రకమైన స్వరంలో. ఎందుకు చేస్తున్నారంటే ఎవరికి తెలీదు, ఊరికే వచ్చారు, ఒక అరగంట గంట కూర్చుంటారు, పారాయణ చేస్తారు, వెళ్ళిపోతారు. ఎందువల్లనంటే అది కూడా ఒక రకమైన రుణం, అది కూడా వాళ్ళకి విముక్తి చేయటానికి అని చెప్పి రుణం. ఎందుకంటే ప్రతి మనిషికి ఇంట్లో పెద్దవాళ్ళకి ఆబ్దికం పెట్టినప్పుడు అగ్నిదగ్ధేభ్య అనగ్నిదగ్ధేభ్య అస్మత్ గోత్ర కుల ప్రసూత మూర్తేభ్య అని చెప్పి విక్రిపిండం అని పెడతారు కదా, అది వాళ్ళకేనమ్మా. ఒకవేళ మన వంశంలో కానీ మన కులంలో కానీ మన ఎక్కడైనా చరిత్రలో మన పరిసరాలలో ఎవరైనా సరే నా తరతరాలు వెనక నుంచి కావచ్చు, అగ్నిహోత్రంలో కానీ ఇట్లా ఎవరైనా కనుక మరణించిన వారు ఉంటే వారెవరో మాకు తెలియకపోయినట్లయితే వారికి ఈ పిండంతో వారు తృప్తి పడాలి అని. అంటే అటువంటి వారు ప్రతిరోజు వచ్చి 10 నిమిషాలు, పావు గంట, అరగంట దేవుడి దగ్గర పారాయణ చేసుకొని వెళ్ళిపోతారు. అంటే ఆ రుణం తీరాలి.
అంటే ఈ ఒక్క ఎందుకు రుణం తీరాలండి అంటే వీటి రుణాన్ని తీరుస్తూ ఉంటేనే ఈ యొక్క మాయగాళ్ళు అంటే ఈ తంత్ర ప్రయోగం చేసేవాళ్ళు వీటిని బంధించకుండా ఉంటారు. ఇవి ఎట్లా గాలిలో వాయు రూపంలో తిరుగుతూ ఉంటేనే కదా, ఏ గతి లేక తిరుగుతుంటే వాళ్ళు బంధిస్తూ ఉంటారు ఆ కోరికలు ఉండబట్టి. ఈ పారాయణ చేసి ఆ నీళ్ళు వదిలిపెట్టడం వలన వాటిని తొందరగా మోక్షం వచ్చి వెళ్ళిపోతుంది. అంటే ఆత్మని అగ్ని దహించలేదు, వాయువు ఆర్పివేయలేదు. మనకు ఎంతో మనం వింటూనే ఉంటాం కృష్ణ భగవానులు చెప్పిన అటువంటిది ఆత్మ. దానికి ఏంటంటే ఈ మంత్ర ప్రభావంతో రోజు దేవాలయంలో కొంతమంది చేసుకునే వచ్చి మంత్ర ప్రభావంతో అందులో అంత ఫలితం వాటికి వెళ్ళి వాటికి రాహిత్యం అవుతుందమ్మా. అప్పుడు అవి వెంటనే చక్కటి శరీరాన్ని చూసుకుని వెళ్ళినప్పుడు అవతల కుటుంబంలో మోక్షం వచ్చిన తర్వాత చక్కటి జన్మ వస్తుంది. ఆత్మ అంటే ఏదో సినిమాలు చూపించినట్టుగా పిశాచాలు ప్రేతాలు భూతాలు కాదమ్మా. దాన్ని ఎవరిని ఎలాంటి హింస పెట్టదు. అది దాని యొక్క కోరిక తీరకుండా ప్రాణత్యాగాలు ఇటువంటివి ఏదైనా చేసుకున్నా కొంతమందిని పూర్వకాలంలో కుటుంబ కక్షలు వాటిల్లో భర్తీకి ఉండగానే పాతేస్తూ ఉంటారు. నేను చూసా కొంతమందిని అట్లా కొన్ని విధానంలో. అంటే చూడటం అంటే వాళ్ళ అనువంశికంగా జరిగినవి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు వింటూ ఉన్నాం. కొన ప్రాణంతో ఉన్నప్పుడే వాళ్ళని పాతి పెట్టేస్తూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా ఆ ప్రేత రూపం విముచిత వెళ్ళక ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని తంత్రికులు ఆటగాళ్ళు పట్టుకుని ఆటలాడిస్తూ ఉంటారు. వాటి ప్రమేయం ఉండదు అందులో, వాటి ప్రమేయం ఉండదు. వాటికి అప్పటికి కూడా ఇంకా బాధే, నాకు ఈ రూపం పోవట్లేదు, కొత్తగా నేను ఇంకా పాపాలు చేయాల్సి వస్తుంది. కానీ ఒక శరీరంలోకి వెళ్ళగానే ఆ బుద్ధికి చేయవలసింది. కాబట్టి ఏంటంటే కేవలం ఇది ఆత్మ అంటే ప్రేతము కాదు, పిశాచము కాదు, ఏదో మనిషి నుంచి కీడు చేసి హింసిస్తుంది అని కాదు. అది ఆ శరీరంలోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో, దాని యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడం కోసం అనేక దృష్టాంతాలు తీసుకొస్తుందమ్మా. అది మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. అందుకని ఏమీ లేకపోయినా దేవాలయాల్లో కొన్ని ఎవరు వచ్చినా రకమైన కొన్ని పూజలు చేస్తూ ఉంటారు. నిత్యార్చనలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్పసు ఆపద తస్కర జ్వరాది ఉపద్రవాలన్నింటికి కూడా భూతనాథుడే అధిపతి. ఎవరు? భూతనాథుడు, ఈశ్వరుడే అధిపతి. కనుక ఎప్పుడు ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు శ్మశానంలోనే ఉంటూ ఆ ఉగ్రభూతాల నుంచి ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఆత్మని కాపాడుకుంటూ వస్తాడు. కనుక ఆ అభిషేకం చేయటం వలన అందులో ఉండేటువంటి మొట్టమొదటి అభిషేకం ఈశ్వరుడికి ఎప్పుడైతే చేస్తారో అందులో ఉండేటువంటి శక్తి వాటికి వెళ్తుంది. తద్వారా మోక్షం అనేటువంటిది వాటికి పొందుతారమ్మా. అది ఆత్మ. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.